బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాలో 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్ట్ నుంచి క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినాయి. అది అవినీతి మరియు తెలంగాణ కుటుంబాలకు పంపబడాలి. ప్రతి ఒక్కళ్ళకి రూ. 1,00,00,000. నేను జీవించుండగా బీఆర్ఎస్‌లో చేరను. కేటీఆర్ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌తో అనుమానిత క్విడ్ ప్రో కో డీల్స్ ద్వారా అవినీతి చేశాడు. హరీష్ రావు కంపెనీ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు పాలు సరఫరా చేస్తుంది. 500 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్న అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకి విజయ డైరీ నుంచి పాలను కొనుగోలు చేయడం తప్పనిసరి చేయాలి. ఈ కాలేజీలు పెద్ద ఫీజు తీసుకోవడం కాదా? ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి దానిలో ఇది కేటీఆర్ని హరీష్ రావుని విమర్శిస్తూ చేసుకొచ్చినటువంటి వ్యాఖ్యలు. ఏదైతే కవిత ఇక్కడ అదేంటో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోయినటువంటి 2 పార్టీల నాయకుల సోదరీమణులు అధికార పార్టీకి అనుకూలంగా సొంత పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనమాట. సాధారణంగా మనం కొత్తగా పార్టీ పెట్టాం, ఎదగాలంటే ఎవరిని ఓడించాలి? అధికార పార్టీలను ఓడించాలి. ఇక్కడ కూటమిని, అక్కడ కాంగ్రెస్ని. కానీ విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి కవిత ఇప్పుడున్న అధికార పార్టీకి అనుకూలంగా అక్కడేమో మెథడ్ సుత్తో కొడుతుంది, ఇక్కడ తన అన్నని తన తండ్రిని వీళ్ళని దొంగల్ని చేస్తుంది. అదే సందర్భంలో ఇక్కడ షర్మిల సేమ్, తను గొప్ప మంచి అద్భుతమైన నాయకురాలు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అనేటటువంటి. ప్రజలు ఇందులో 2 వర్గాలు అయితే ఎక్కువ మంది సమర్థిస్తున్నారనుకోవడం అమాయకత్వం. 2 చోట్ల కూడా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇది చూసి ఎంజాయ్ చేస్తున్నారు, అంతేగాని వీళ్ళని సమర్థించరు. అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చీదరించుకుంటారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో అవకాశాలు రాక అధికార పక్షం వైపుకి వెళ్ళలేక ఉన్న 1% 1/2% ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సమర్థించుకుంటారు. ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడుకుంటున్నారని వాళ్ళే ఆలోచించుకోవాల్సింది.